నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కోడూరులో షేంగ్లాంగ్ వారి ఆక్వా ల్యాబ్ ప్రారంభం. ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో కోడూరు సెంటర్లో ల్యాబ్ ఏర్పాటు. మొండికుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ దేవతామూర్తుల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో ఆలయం చైర్మన్ మర్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ దేవతామూర్తుల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవం 6 రోజుల నుంచి యాగశాలలో వేద పండితులు మంత్రోచ్చరణలతో అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. 6వ రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ, దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభం ప్రతిష్ఠ పునరావాస నక్షత్రంను మేళతాళాలతో వైభవంగా కనివిని ఎరగని విధంగా నిర్వహించిన వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా భక్త రామదాసు ముని మనవడు కంచర్ల శ్రీనివాసరావు హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా మనుగూరు డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి, అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి సతీ సమేతంగా వచ్చి శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని స్వామివారి మహా అన్నతీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రామదాస్ గారు ఏం చెప్పారండి? రామా, నీ నామం కంటే మధురమైనటువంటి పదార్థం ఈ లోకంలో లేనే లేదు అని చెప్పారు. ఖర్జూరం పండ్లైనా, చక్కెరకేళి అరటి పళ్ళైనా, ఈ లోకంలో ప్రకృతి ప్రసాదించిన ఏ పండైనా సరే రామా నీ నామం ముందు ఎందుకు పనికిరావయ్యా, అంత మధురమైనటువంటిది నీ నామము అని. అవునా కదా? గట్టి చెప్పండి, జై శ్రీరామ్. రామదాస్ గారు చెప్పింది నిజమా కాదా? రామదాస్ గారు చెప్పే మాట ఒక్కొక్కటి ఒక్కొక్క వరాల మూటండి. దాసరథి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అశ్వాపురం మండలంలో గోదావరి లోయ ప్రతిఘటన నాయకులు రేగు రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా POW రాష్ట్ర కార్యదర్శి అరుణ హాజరై ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలకు ఇంకా సమాజంలో రక్షణ లేదు అని, ఎన్ని చట్టాలు వచ్చినా ఇంకా సమాజంలో మహిళలకు రక్షణ లేదు ఆమె తెలిపి మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు మహిళ పాల్గొన్నారు. కొంచెం వాళ్ళు అంటే ఒక రిలీఫ్ అనేది వాళ్ళకి కొంచెం జరిగింది. దానివల్ల ఒకటి ఏంటిది అని అంటే, ఇంకా మహిళలు ప్రతి దాంట్లో ఇప్పటికైనా కూడా ప్రతి దాంట్లో విద్యనైనా వైద్యమైనా, ఇప్పుడు డాక్టర్లు అవుతున్నారు, మంచి మంచి లాయర్లు అవుతున్నారు, అన్నిట్లల్లో మొగోళ్ళతో పాటుగా సమానంగా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళకి స్వేచ్ఛ రావట్లేదు అనేది మన ఆలోచన ఏంది నిజం కూడా. ఎందుకంటే ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. కానీ కాకపోతే ఏంటిది అని అంటే, వాళ్ళు
ఇంట్లో బాధతోటి కూడా కొన్ని బయటకు వచ్చి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాయి. కొంచెం మాలాంటి వాళ్ళం వచ్చి కొంచెం బయటకు వచ్చి మేము చెప్పడం వలన కొంచెం అవేర్నెస్ వచ్చి వాళ్ళు బయటకు వస్తారేమో అనేది ఇక మా ఆలోచనతోటి మేము ఇప్పుడు దాదాపు నేను 5 రోజులు అవుతుంది ఇక్కడ ఉండబట్టి. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది కొంచెం పెద్దగా జరుపుకోవాలనే నా ఆలోచన ఉండే. అది మొత్తం అది ఒకటి చెప్పండి, శ్రమ పని గంటలు తగ్గించడం జరిగింది. అంటే ఇప్పుడు దాదాపు అయితే 8 గంటల పని విధానంగా వాళ్ళు తగ్గించడం జరిగింది. అప్పటికి కొంచెం ఆ మహిళలు కొంచెం రిలీఫ్ కావడం జరిగింది. అది ఆ కంపెనీలో ఒకటి ఎంత నీచం ఉండేనంటే వాళ్ళు పెట్టుబడిదారులు భూస్వాములు వాళ్ళ కింద పని చేసుకోవడానికి ఏంటిది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత పని చేస్తూ ఉంటే వాళ్ళు కనీసం బాత్రూమ్ వెళ్ళినా కూడా వాళ్ళు బాత్రూమ్కి వెళితే ఆ టైం ఒక 10 నిమిషాల టైం పోతే ఆ 10 నిమిషాల టైంలో కూడా వాళ్ళ అమౌంట్ కట్ చేసుకునేవాళ్ళు. ఒకవేళ వాళ్ళ పిల్లతల్లుల చిన్న పిల్లతల్లులై వాళ్ళు పాలు ఇవ్వడానికి వెళ్తే ఆ టైం ఎంత టైం అయితే వెళ్ళిర్రో అంత టైము డబ్బులు వాళ్ళు కట్ చేసుకునేవాళ్ళు. అంత నీచంగా ఉండేవాళ్ళు అన్నట్టు. అప్పుడు ఆ క్లారా జెట్కిన్ అనే మహిళ ద్వారా వాళ్ళకు ఒక విముక్తి చెందింది. ఒక మహిళకు అప్పుడు ఓటాకు కూడా లేదు. ఆ ఓటాకు కూడా తర్వాత క్లారా జెట్కిన్ ద్వారానే మళ్ళీ ఐక్యరాజ్య సమితి ద్వారా ఓటాకు వచ్చింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో న్యాయ కళాశాల సాధనే లక్ష్యంగా హక్కుల కోసం పోరాడితే కేసులు పెడతారా అంటూ ప్రభుత్వంపై పూణెం సాయిదొర మండిపడ్డారు. ఏజెన్సీ న్యాయ కళాశాల న్యాయమైన డిమాండ్ అని, న్యాయ కళాశాలల ఏర్పాటు చేయకపోతే ఉద్యమిస్తామని అన్నారు. న్యాయ కళాశాల అధిమతి గల న్యాయమైన డిమాండ్ అని ఆదివాసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఏజెన్సీ న్యాయ కళాశాల సాధన సదస్సు వెంకటాపురం మండలంలో జరిగింది. న్యాయ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా ఆదివాసీలు న్యాయ విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని అన్నారు. న్యాయ కళాశాలని అడ్డుకొని రాజకీయ పార్టీలను ఏజెన్సీ నుంచి తరిమి కొట్టాలని ఆదివాసీ సంఘాల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాయం సత్యనారాయణ, కొర్సా నరసింహమూర్తి, మైపతి, అరుణ్ కుమార్, ఊయక శంకర్, పూణెం ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ సమస్య మీద ఎందుకు అసెంబ్లీలో మాట్లాడతాలేవు? నువ్వు అసలు నీ పదవి ఏంది? నిన్ను ఎందుకు గెలిపించినావు? ఒక్కసారి ఆలోచించాలి. యువత అందరూ కూడా మొన్న బాలు మొక్కజొన్న దాని మీద అదే యువ నాయకుడు నరసింహమూర్తి గారు అలా చేస్తే చాలా అవుతాయి. మనమందరం కూడా ఆయనకు మద్దతుగా నిలవాలని మీ అందరికి కూడా ఈరోజు తెలియజేస్తానా? ఆయన చేసే సంపూర్ణ మద్దతు ఇక్కడ ఉన్న ఆ నాయకులందరినీ కూడా నేను కోరుతున్న ఒకటే, ఆయన నరసింహమూర్తి గారు ఆదివాసీ రైతుల కోసం బాండ్లు విత్తనాలు నకిలీ విత్తనాలు ఇచ్చి చాలా నష్టపోయిండు, ఆత్మహత్యలు చేసుకున్నాను అని మేము మొన్న ఆయన ఎప్పటి నుండో చెప్తాను. ఆయనకి అందరం కూడా ఆదివాసీ సంఘాలు అందరం కూడా ఆయన మద్దతు నిలబడి ఆ పోరాటాన్ని కూడా కొనసాగిద్దాం. ఏ పార్టీలైనా వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం మేనిఫెస్టోలో మాత్రం లా కాలేజీ ఏర్పాటు చేయాలని ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ వేదిక మీదికి అందరూ వచ్చినందుకు నేను పిలిచిన నాయకులందరూ కూడా నేను మరోసారి ఉద్యమ నమస్కారాలు ముగిస్తాను. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి తప్పుడు ఆరోపణలతో వినతి పత్రాన్ని ఇవ్వడం సిగ్గుచేటని, పాలకుర్తి నియోజకవర్గానికి మా నాయకురాలు దాచుకోవడానికి రాలేదని, బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా వ్యతిరేక ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో తమ స్వంత నిధులతో కాలువల్లో కూరుకుపోయిన మట్టిని తొలగించి కాలువల ద్వారా నీళ్లను అందజేస్తున్న ఘనత మా నాయకురాలదని, కాంగ్రెస్ పార్టీలో కోవర్టులుగా చెల్లమని అవుతున్న నాయకులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి, రాబోయే రోజుల్లో మీ మంచితనాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేస్తుందని, అంతేగాని ఇలాంటి చిల్లర పనులు చేస్తే కాంగ్రెస్ ఊరుకోదని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కొత్త పాత అనే తేడా లేకుండా ఝాన్సీ రెడ్డి గెలుపుకే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని, ఝాన్సీ రెడ్డి దమ్మేందో అసెంబ్లీ ఎన్నికలలోనే ప్రతిపక్ష నాయకులు చూశారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హేమ నాయక్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు దారావత్ రాజేష్ నాయక్, పాలకుర్తి, కొడకండ్ల, పెద్దబంగారం మండలాల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, దారావత్ సురేష్ నాయక్, మద్దసాని సురేష్, పాలకుర్తి ఏఎంసీ చైర్మన్ మంజుల నాయక్, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వడ్లకొండ్ల తారాం, శ్రీవర్ణ, ముఖ్య నాయకులు, ఆయా మండలాల యూత్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ఆకాశ రామన్న రాసిన ఏదైతే మా తెలంగాణ ఇన్ఛార్జ్ గారికి ఇచ్చినటువంటి లెటరు
దీని వెనుక కొంతమంది ప్రతిపక్ష నాయకుల కుట్రగా ఉందని మేము భావించడం జరుగుతుంది. ఎందుకంటే కొద్ది రోజులలోనే ఈ పాలకుర్తి నియోజకవర్గంలో 14 నెలల కాలంలో వాళ్ళు దాచుకో జాన్సమ్మ గారు, ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు దాచుకోవడానికో రాలి వేల కోట్లు కుంభకోణం చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగినలో ప్రజలందరికీ తెలుసు. ఆ ఓటమిని జీర్ణించుకోలేక సోషల్ మీడియాల ద్వారా, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఇవాళ ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని గమనించి ఈరోజు ఒక కుట్ర పన్ని కొందరు మా పార్టీ నుంచి బహిష్కరించిన నాయకులకు కొందరు కోవట్ల ద్వారా ఇవాళ ఈ యొక్క కాంప్లైంట్ చేయడం ప్రతిపక్ష నాయకుల సహకారంతో చేయడం జరిగిందన్న విషయాన్ని గమనించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉండడానికి ఈ వేదిక కాదు. ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కరడు కట్టినటువంటి కాంగ్రెస్ వాదులు అందరూ కూడా ఈ రోజు గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని ప్రతి ఒక్కరు కష్టపడి ఈ రోజు అధికారంలో ప్రవర్తించడం, ప్రతిపక్షంగా హుందాతనంగా ప్రవర్తించడం. ఇవాళ హుందాతనం మర్చిపోయి గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా చెడు ప్రచారాలు చేసుకుంటూ తెల్లారేస్తే కాంగ్రెస్ పార్టీ మీద ఏదో చెడు ప్రచారం చేయాలి తప్ప మేము చేసినటువంటి అవినీతి పాలన, మేము చేసినటువంటి అన్నిటిని కూడా మర్చిపోవాలంటే ప్రజలు మమ్మలను గుర్తించుకోవాలి. మళ్ళా అంటే ఇవన్నీ కూడా మర్చిపోవడానికి రోజొక ప్రచారం చేసుకుంటూ ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు చేయడం జరుగుతున్నది. ఇవాళ జాన్సమ్మ గారు, ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు, జాన్సమ్మ గారు పోవాలంటే ఆ రోజు పౌరసత్వం రాకుండా అడ్డుకున్న రోజులలోనే వెళ్ళిపోయింది ఉండే. కానీ నన్ను నమ్ముకున్న ప్రజలున్నారు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలున్నారు, నన్ను నమ్ముకున్న నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఇవాళ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారిని తీసుకొచ్చి ఇవాళ నీకు ధీటుగా ఇక్కడ ఉన్నటువంటి మొన్న ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే దయాకర్ రావుకు ధీటుగా ఇవాళ భారీ మెజార్టీతో గెలిపించిందంటే మీరు చేసినటువంటి అవినీతి పాలన అంతం చేసి పాలకుర్తి నియోజకవర్గాల్లో ఒక స్వతంత్రం మొన్నటితోనే పాలకుర్తి నియోజకవర్గానికి స్వతంత్రం వచ్చిందిగా భావించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ఏంటంటే పాలకుర్తి నియోజకవర్గంలో పెళ్ల మొగలు వదిలిపెట్టుకున్న దానికి కారణం ఎమ్మెల్యే గారు జాన్సమ్మ గారనే స్థాయికి దిగజారిన రాజకీయాలు. ఆ రాజకీయాలను ప్రతి నిత్యం కూడా సోషల్ మీడియా ద్వారా అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా వ్యక్తిగతంగా కూడా దీని వెనుక ఏ నాయకులు ఉన్నారో ఎవరు చేయిస్తారో మీ అందరికీ కూడా తెలుసు, మేము చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి ఇప్పటికి కూడా ఉన్నతనంగా చేయండి, రాజకీయంగా చేయండి. మీ ద్వారా మీకు ఎవరైతే కోవర్టుగా పనిచేసినటువంటి కొందరు ద్వారా పార్టీ నుంచి సస్పెండ్ అయిన వాళ్ళ ద్వారా కంప్లైంట్ చేయించినంత మాత్రాన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా కూడా 6 మండలాలలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు 100% గెలిపించుకోవడానికి జాన్సమ్మ గారు, ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. ఇవాళ మీరు గతంలో చేసిన అవినీతి పాలనకు రైతులలో ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ రైతుల అంత నష్టపరిచిన మీరు ఇవాళ కోట్ల రూపాయలు పెట్టి రైతులు ఏం చేయాలి, రైతులను ఆదుకోవాలనే ఒక దృఢ నిశ్చయంతో కోట్ల రూపాయలు పెట్టి కాల్వలు దించి ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయాలనే ఆలోచన చేస్తున్న మా నాయకుల మీద ఇలాంటి బురద చల్లడం మానుకోవాలని చెప్తున్నాం. సస్పెండ్ చేయించిళ్ళు, రిమూవ్ చేయించిళ్ళు, ఆ చరిత్ర మాది. ఈ రోజు వరకు కూడా మీ వాళ్ళు చేసిన తప్పులకు కేసులు పెడితే అక్రమ కేసులు మా జాన్సమ్మ గారు, ఎమ్మెల్యే గారు పెట్టిస్తున్నారని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఇవాళ మీరు ఇవాళ ఒక దళిత గిరిజనపై దాడి చేస్తే కేసు పెట్టడం తప్ప అని మేము అడుగుతున్నాం. మీరు చేసిన కేసు తప్ప, దాని మీద కేసు పెడితే దాన్ని కూడా ఎమ్మెల్యే గారిని, యశస్వి రెడ్డి గారిని బాధ్యులు చేయడం సబబు కాదు. ఇప్పటికైనా మార్చుకోండి. కాంగ్రెస్ పార్టీలో పోగొట్టుకున్నటువంటి వారు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోండి. ఎవరైతే పార్టీ నుంచి బహిష్కరించిందో ఉన్నతనంగా ఉండండి. రాబోయే రోజులలో మీ మంచితనాన్ని చూసి పార్టీ ఏమన్నా ఆలోచన చేసే అవకాశాలు ఉంటుంది తప్ప ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదన్న విషయాన్ని గమనించాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇవాళ ప్రతి రోజు కూడా అనునిత్యం కొత్త పాత తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు జాన్సమ్మ ఎమ్మెల్యే గారు, యశస్వి రెడ్డి గారి వారు ఆదేశాలను పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరుగుతున్నది. అది దృష్టిలో పెట్టుకొని ఇవాళ అవాకులు చెవాకులు పేలి ఇలాంటి వాటికి భయపడే రకం కాదు. జాన్సమ్మ ఏందో, జాన్సమ్మ దమ్మేందో మొన్నటి ఎలక్షన్ల ప్రతిపక్ష నాయకులు చూసిళ్ళు. ఇలాంటి మానుకోండి. ఇట్లాంటి చిల్లర చేష్టాలు చేయకుండా ఇప్పటికైనా ఉన్నతనంగా మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి.
చాగలమర్రి పోలీస్ స్టేషన్కు రెగ్యులర్ ఎస్ఐ కావాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ రమేష్ రెడ్డిని 2 నెలల క్రితం ఉన్నతాధికారులు చిత్తూరు జిల్లాకు బదిలీ చేశారు. దీంతో వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం ఆలగడ్డ రూరల్ ఎస్ఐ హరిప్రసాద్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినప్పటికీ రెగ్యులర్ ఎస్ఐ లేకపోవడంతో ఇబ్బందులకు తప్పడం లేదు. కావున రెగ్యులర్ ఎస్ఐని త్వరగా నియమించాలని చాగలమర్రి మండల ప్రజలు కోరుతున్నారు. ఆక్వా రైతులకు వారి యొక్క ఆక్వా సాగులో అవసరమైన అన్ని రకాల పరీక్షలను ఉచితంగా అందించేందుకు ప్రముఖ ఆక్వా కంపెనీ షేంగ్లాంగ్ ఆక్వా కంపెనీ ఆధ్వర్యంలో కోడూరులో ఏర్పాటు చేశారు. కోడూరులోని ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో కోడూరు ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ నూతన ల్యాబ్ను షేంగ్లాంగ్ కంపెనీ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా హెడ్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆక్వా రైతులకు అవసరమైనటువంటి పీహెచ్, వాటర్ సెల్, నెట్ టెస్టింగ్, టోటల్ అలిగినటి, కాల్షియం, మెగ్నీషియం, టోటల్ హార్డెన్స్, అమోనియా నైట్రేట్తో పాటు అన్ని రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమంలో కంపెనీ డీజీ కుమారేషన్, కురోన్, విక్టర్, నీల్, నిక్ ర్యాండీ, ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ పేర్ల రమేష్, వసంతరావు, సుధాతో పాటు పెద్ద సంఖ్యలో ఆక్వా రైతులు పాల్గొన్నారు. ఓకే పైన ల్యాబ్ దగ్గర ఉన్నా పైన వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోడూరులో షేంగ్లాంగ్ వారి ఆక్వా ల్యాబ్ ప్రారంభం. ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో కోడూరు సెంటర్లో ల్యాబ్ ఏర్పాటు. మొండికుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ దేవతామూర్తుల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.